శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక గతిలేని భర్తకు మతిలేని భార్య. పూర్వం ఒక ఊళ్ళో ఒక భార్య భర్త ఉండేవాళ్ళు. ఒకనాడు భర్తకి గారెలు తినాలని ఆశ పుట్టి భార్య దగ్గరకు వచ్చి సామాగ్రి తెస్తాను, గారెలు చేసి పెట్టు అన్నాడు. భార్య సరేనన్నది. భర్త బజారుకు వెళ్లి కావలసిన సామాగ్రి తెచ్చి ఇచ్చి పొలం మీదికి వెళ్ళాడు. భార్యకేమో గారెలు చేయడం అసలు తెలియదు. గారెలు ఎట్లాగండి చేసేది అని వాళ్ళ పక్కింటి ఉన్న బ్రాహ్మణ విధవరాలిని అడిగింది. ఆమె ఒక సేరు పప్పు నీళ్లలో నానబోయి అని ఇంకా ఏమో చెప్పబోయింది. హోస్, నాకు తెలిసిందిలే అని పైమాట వినకుండా ఇంటికి వచ్చి నీళ్లలో పప్పు నానబోసింది. అవతల ఏం చేయాలో తెలియలేదు. మళ్ళీ పక్కింటామె దగ్గరికి పోయి అడిగింది. ఆమె ఆ పప్పును వడబోసి అని ఇంకేమో చెప్పబోయింది. ఆ మాట కూడా పై మాటలు వినిపించుకోకుండా ఓస్, ఇక తెలిసిందిలే అని ఇంటికి పోయి పప్పు వడబోసింది. కానీ తర్వాత ఏం చేయాలో తెలియలేదు. మళ్ళీ పక్కింటామె దగ్గరికి పోయి అడిగింది. ఈసారి ఆమెకి కోపం వచ్చింది. ఏమీ దీనికి ఇంత గీర్వాణం, చెప్పేదంతా పూర్తిగా విని తెలుసుకోదు. ఓస్, నాకు తెలిసిందిలే అని వెళ్ళిపోతోంది. మళ్ళీ మళ్ళీ వచ్చి అడుగుతూ ఉంటుంది. ఈ మాటలు దీన్ని పట్టి ఈసారి దీని పని పడతాను అని మనసులో అనుకుని, అమ్మ, ఆ పప్పులో 2 సేర్లు పప్పు 4 సేర్లు నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి దించు, గారె అవుతుంది అన్నది. ఇంటికి వచ్చి ఆ వెర్రిబాగులది ఆ ప్రకారంగానే చేసింది. ఇంతలో పొలం నుంచి గారెలు తిందాం కదా అని గంపెడాసుతో సంబరపడుతూ భర్త ఇంటికి వచ్చాడు. అతని కూర్చోమని ఒక దొన్నె ముందర పెట్టింది. దీన్ని పట్టుకోండి, గారెలు పోస్తాను అంది. హుసే, అదేమిటే అని సంగతంతా అడిగి తెలుసుకుని ఆ పక్కింటి ఆవిడ చేసిన మోసం కనుక్కున్నాడు. మర్నాడు ఈ మాటైనా ఆమె కోపం రాకుండా అంతా అడిగి తెలుసుకుని సరిగ్గా ఆమె చెప్పినట్లు గారెలు చెయ్యి అని చెప్పి మళ్ళీ కావలసిన సామాగ్రి తెచ్చి ఇచ్చి పొలానికి వెళ్ళిపోయాడు. భార్య పక్కింటి ఆమె దగ్గరికి వెళ్ళింది. ఆమెతో తన సంగతంతా చెప్పింది. పక్కింటి ఆవిడికి కోపం పోయి, అయ్యో పాపం అని నొచ్చుకుని, ఇప్పుడు నేను గారెలు కాల్చబోతున్నాను, అంతా సరిగ్గా నేను చేసినట్లే చెయ్యి అని చెప్పింది. తర్వాత ఆమె తల గొరిగించుకుని స్నానం చేసి మడిగట్టుకుని పిండి రుబ్బి గారెలు వండింది. భార్య అదంతా చూసి ఇంటికి వచ్చింది. మినప్పప్పు నీటిలో నానబోసింది. ఒక మంగళాన్ని దొడ్లోకి రమ్మని నున్నగా తల గొరిగించుకుంది. స్నానం చేసి పక్కింటి ఆమె దొడ్లో ఆరవేసుకున్న మడి చీర కట్టుకొని పిండి రుబ్బుతోంది. మరి కాసేపటికి భర్త పొలం నుంచి ఇంటికి వచ్చి ముసుగు పెట్టుకుని పిండి రుబ్బుతున్న తన భార్యను చూసి పక్కింటావిడ అనుకుని, ఏమే, అయ్యో పాపం, పక్కింటామె చేత పని చేయిస్తున్నావా అని ఇంటివైపు చూసి అడిగాడు. అదేమిటండి అలాగంటారు? బామ్మగారిని కష్టపెట్టి పని చేయించుకోవడానికి నేనేమన్నా వెర్రిదాన్నా అంటూ ముసుగు తీసేసి భర్త వైపు తిరిగింది. భార్య అవతారం చూడగానే భర్త, ఓసే, నీకు ఇదేం పోయే కాలమే, నేను బ్రతకుండగానే బుర్ర గొరిగించుకున్నావు అంటూ గొల్లుమన్నాడు. భార్యకు ఎక్కడ లేని ఉక్రోషం వచ్చి, చాలేండి, ఎంత చేసినా ఇంతే, మీరు బామ్మగారు చేసిందల్లా జాగ్రత్తగా చూసి గారెలు వండడం నేర్చుకోమంటివి, సరే గదా అని ఆవిడ గారు చేసినట్లే నేను చేశాను, ఇంకా నన్ను ఎందుకు తిట్టిపోస్తారు అంటూ ఆ వెర్రిబాగుల భార్య కళ్ళ నీళ్లు పెట్టుకుంది. పాపం బ్రాహ్మడు మళ్ళీ గారెలు చేయమని అడిగినా పాపాన పోలేదు. ఇంతటితో ఈ కథ కంచికి, మనం ఇంటికి. మీకు ఈ సరదా కథలు నచ్చితే మీ అభిప్రాయాన్ని నాకు తప్పకుండా తెలియచేయండి.